నవబ్రహ్మలు అంటే ఎవరు? బ్రహ్మదేవుడికి వీరికి ఏమైనా సంబంధం ఉంటుందా? శ్రీమన్నారాయణుడు సకల చరాచర సృష్టిని చేయమని బ్రహ్మదేవుణ్ణి ఆదేశించినప్పుడు ఆయన మొట్టమొదట సనక సనందనాదులను సృష్టించాడు. వాళ్ళు పుడుతూనే మాకు ఈ ప్రవృత్తి మార్గం వద్దు, మేము నివృత్తి మార్గంలో నిర్యాణ పథం వైపుకు వెళతామని చెప్పి పయనం ప్రారంభించారు. అది చూసిన బ్రహ్మదేవుడికి ఆగ్రహం కలిగింది, భృకుటి ముగిడి పడింది. ఆ ముడిపడిన కోపం నుంచి వచ్చిన వాడే నీలలోహితుడు. ఆయన నుంచి ఏకాదశ రుద్రులు వచ్చారు. వాళ్ళంతా కూడా సృష్టి రచన చేస్తూనే ఉన్నదాన్నంతా తినేయటం ప్రారంభించారు. ఇది పద్ధతి కాదని వాళ్ళని తపస్సు చేయడానికి పంపించాడు. అనంతరము సంకల్ప సృష్టిలో భాగంగా ఆయన నవబ్రహ్మలను సృష్టించాడు. 10 మందిని సృష్టించాడు. ఆయన బొటను వేలి నుంచి దక్షుడు, ఊరువుల నుంచి నారదుడు, నాభి నుంచి పులహుడు, ముఖం నుంచి పులస్త్యుడు, చర్మం నుంచి భృగువు, హస్తం నుంచి క్రతువు, ప్రాణం నుంచి వశిష్ఠుడు, మనసు నుంచి మరీచి, నేత్రం నుంచి అత్రి మహర్షి. ఇలా 10 మంది జన్మిస్తే దానిలో ప్రజాపతులుగా బాధ్యత నిర్వర్తించిన వాళ్ళందరినీ కలిపి నవబ్రహ్మలు అంటాం. అంటే నారదుడు తప్ప మిగతా 9 మందిని కూడా నవబ్రహ్మలుగా మనం కీర్తిస్తాం. ఇలా సంకల్ప సృష్టికి కారణమైన వారు ఈ నవబ్రహ్మలు. అందుకే దక్ష ప్రజాపతి ఈ సకల సంతానము ఇప్పుడు కనబడుతున్నటువంటి ప్రపంచంలో కనబడుతున్నటువంటి ప్రాణులన్నీ కూడా దక్షుడి సంతానమే. ఆయనకు 60 మంది కూతుళ్ళు. ఇలా ఈ సకల సృష్టికి కారణమైనటువంటి ప్రజాపతులనే మనము నవబ్రహ్మలుగా అభివర్ణించటం జరిగింది పురాణంలో. కనుక వారిని స్మరించటం సకల పాప హరణం. అలా జీవితాన్ని పునీతం చేసుకునే ప్రయత్నం చేద్దాం.